ప్రజలతో కూడా చెప్తాడు. ఏమని చెప్తాడు అని అంటే, నన్ను దేవుడు పర్వతం మీదకి రమ్మంటున్నాడు, ఎందుకు అని అంటే ఆ యొక్క 10 ఆజ్ఞలు ఇచ్చుటకై రమ్మంటున్నాడని వారితో చెప్పి వెళ్తాడు. सभी రెస్పాన్సిబిలిటీస్ अभी किसके पास है? అహరోన్ కే. ఇప్పుడు అంత బాధ్యతలన్నీ కూడా ఎవరి మీద ఉన్నాయి అని అంటే అహరోన్ మీద అన్ని బాధ్యతలు ఉన్నాయి. हमने सुना ना इजरायली लोग कितने लोगों को परमेश्वर बाहर पार कराया लाल समुद्र से. ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి ఇశ్రాయేలు ఎంత మంది ప్రజలు బయటకు వస్తూ వచ్చినారు? 6 lakhs. करेक्ट. 6 లక్షల కాల్వలు. तो उतने सारे लोगों का जिम्मेदारी अभी किसके पास है? ఇప్పుడు ఈ యొక్క ప్రజలందరి యొక్క బాధ్యత ఎవరి మీద ఉంది? अहरोन. ఎవరి మీద ఉంది? అహరోన్ మీద ఉంది కదా. अभी मूसा और जोशुआ उस पहाड़ पर जाते हैं. 40 days and 40 nights Moses was there in the mountain. అయితే ఇప్పుడు దేవుడితో మోషే యొక్క పర్వతం మీద 40 రోజులు అంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటాడు అనమాట. कितना अच्छा रहेगा परमेश्वर के साथ रहना 40 दिन और 40 रात. अच्छा रहेगा नहीं रहेगा? చెప్పండి మా, దేవునితోటి మనం ఒక 40 దినములు ఉండడం ఎంత మంచిది కదా. अच्छा लगेगा नहीं लगेगा? బాగుంటుందా బాగుండదా? మీకేమనిపిస్తుంది? आपको 2 ऑप्शन देंगे. स्कूल जाना है, पिकनिक जाना है. 40 days स्कूल, 40 days पिकनिक. हु विल गो टू स्कूल? స్కూల్ కి వెళ్ళాలి లేదా పిక్నిక్ వెళ్ళాలని 40 రోజులు మీకు ఒకవేళ చాయిస్ ఇచ్చినట్లయితే మీరు దేనికి వెళ్తారు? బాయ్స్ వెరీ సిన్సియర్. पिकनिक. ఓకే, గుడ్. గర్ల్స్ వెర్ విల్ గో? स्कूल. गुड. ओके. बट मोसेस के पास एक अच्छा समय था परमेश्वर के साथ बिताने के लिए. అయితే మోషేకి ఎంతో మంచి సమయం వచ్చింది ఆ దేవునితో గడపడానికి. यहाँ पर अभी वो लोग मूसा के लिए वेट कर रहे. कौन वेट कर रहा है नीचे? अहरोन और इजराइल की प्रजा. अहरोन और इजराइल की प्रजा क्या कर रहे हैं? नीचे वेट कर रहे हैं. किसका वेट कर रहे हैं? मूसा का वेट कर रहे हैं, है ना. मूसा कहाँ है अभी? माउंटेन में. कितना दिन से नहीं आया मूसा? మోషే ఎన్ని రోజుల వరకు కిందికి రాలేదు? పర్వతం మీద నుంచి ఎన్ని రోజులకి కిందికి రాలేదు చెప్పండి? హౌ మెనీ డేస్? 40 రోజులు. కరెక్ట్. इतना दिन मूसा नहीं आने से उन लोग ने सोचा कि मूसा को कुछ तो हो गया. ఇన్ని రోజులు కిందికి రాకపోయేసరికి ఇక్కడ కింద ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏమనుకుంటూ వచ్చినారంటే మోషేకేమో జరిగింది అని అనుకుంటూ వచ్చినారు. उन लोगों ने परमेश्वर के बारे में नहीं सोचा, परमेश्वर के कामों के बारे में नहीं सोचा, परमेश्वर पर विश्वास नहीं किया और उन्होंने क्या सोच लिया कि अभी मूसा नहीं आने वाला. ఇన్ని రోజులు కూడా వారు దేవుని యొక్క సంగతులు గ్రహించలేదు, దేవుని యొక్క ఆలోచనలు ఏంటో వారు గ్రహించలేదు. కానీ మోషేకి ఏదో అయిపోయింది అనుకుంటూ వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారు. अभी सभी प्रजा जो इजरायली प्रजा है जाके किसको पूछेंगे? उनका लीडर कौन है अभी? अहरोन. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క మరి యొక్క అధికారి ఎవరు? ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజల్ని? అహరోన్. కరెక్ట్. సో उन लोगों ने जाके अहरोन से कहा कि मूसा कहाँ है. ఇప్పుడు అడుగుతున్నారు ఈ ప్రజలందరూ కూడా అహరోన్ ఏమడుగుతున్నారు అని అంటే మోషే ఎక్కడా అని. मूसा के द्वारा वो परमेश्वर के बातों को समझ सकते थे. करेक्ट. మోషే ద్వారా దేవుని యొక్క సంగతులు వాళ్ళు వింటూ వచ్చేవాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు. अभी पूछ रहे हैं कि अभी मूसा नहीं है तो परमेश्वर कहाँ है. ఇప్పుడు మరి మోషే లేనప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ వచ్చారు. तो हमें एक नया परमेश्वर चाहिए. ఇప్పుడు మాకు కొత్త దేవుడు కావాలని వాళ్ళు అడుగుతూ వచ్చినారు. कितना बड़ा पाप है ना ये. ఎంత పెద్ద పాపం కదా ఇది. वो लोग सब चीज भूल गए, हर एक मिराकल्स भूल गए. వారు దేవుడు చేస్తూ వచ్చిన గొప్ప కార్యాలన్నీ కూడా వారి జీవితంలో వారు మర్చిపోతూ వచ్చారు. उस दिन एक दिन क्या हुआ, वहाँ के लोगों ने हारून से जाके पूछा कि हमें एक नया देवता चाहिए. వాళ్ళు వెళ్తే ఇక ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అహరోన్ దగ్గరికి వెళ్తే అడుగుతూ వచ్చారంట. ఏమని అడుగుతూ వచ్చారు? మాకు ఒక కొత్త దేవుడు కావాలని అడుగుతూ వచ్చారు. यहाँ पर हारून ने भी एक गलती की. ఇక్కడ అహరోన్ కూడా ఒక తప్పు చేస్తూ వచ్చాడు. अहरोन उन्हें समझा सकता था कि परमेश्वर पर भरोसा रखो, सब कुछ ठीक होगा, मूसा वापस आएगा. అప్పుడు అహరోన్ చెప్పుండాల్సింది, దేవుని మీద మీరు విశ్వాసం ఉంచండి, దేవుని మీద భారం వేయండి, మోషే తప్పకుండా తిరిగి మన మధ్యకు వస్తాడని మరి ఇశ్రాయేల్ ప్రజలకి అహరోన్ సరి చెప్పాల్సి ఉండాల్సింది. पर अहरोन ने ऐसा नहीं किया. अहरोन ने क्या किया? उनको एक आज्ञा दी. అయితే అహరోన్ అట్లా చేయలేదు కానీ ప్రజలకు ఒక ఆజ్ఞ ఇస్తాడు. उन्होंने जितने भी वहाँ पे स्त्रियां थी, जो लेडीज बच्चे थे, सबके कानों में गोल्ड का इयरिंग्स था. అక్కడ ఉన్న పిల్లల దగ్గర కావచ్చు లేకపోతే స్త్రీల దగ్గర కావచ్చు మరి బంగారు ఆభరణాలు ఉన్నాయి. అవన్నీ కూడా
वो सारा गोल्ड सबसे मंगवाया उन्होंने అందరి దగ్గర నుంచి కూడా ఆ బంగారము తీసుకుంటూ వచ్చినాడు అహరోను. एंड उन्होंने नहीं देंगे ऐसा किसी ने नहीं बोला, सभी ने उनको दे दिया. అయితే అవన్నీ కూడా తీసి మరి అడిగిన వెంటనే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న స్త్రీలు గాని చిన్నపిల్లలు గాని మరి బంగారంని తీసి అహరోనుకి ఇచ్చేస్తారు. अभी वो गोल्ड का क्या करने वाले हैं वो लोग, ఇప్పుడు ఈ బంగారంని వాళ్ళు ఏం చేస్తారు, एक बड़ा टोप या फिर आप बर्तन लो लो, बर्तन में वो सारा गोल्ड डाल दिया. అయితే ఒక పెద్ద పాత్రలో వాళ్ళు తీసుకొచ్చిన ఆ యొక్క బంగారం అంతా కూడా వేస్తూ వచ్చారు. गोल्ड डालने के बाद वो गोल्ड से क्या निकला, एक छोटा सा बछड़ा, गाय का बछड़ा. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బంగారం అంతటితో ఒక బంగారు దూడని చేస్తూ వచ్చారు. गोल्ड काफ बोलते हैं उसको. గోల్డ్ క్యాఫ్ అంటే తెలుగులో బంగారు దూడ. सो वो ऐसा बाहर आने से वो लोगों को लगा यही हमारा परमेश्वर है. అది అందులో నుంచి వచ్చేసరికి ఈ దూడనే మా దేవుడు అనుకున్నారు వాళ్ళు. वो लोग अभी परमेश्वर को छोड़कर वो जो गोल्डन काफ है, गोल्ड जो सोने का बछड़ा, उसको वो लोग वर्शिप कर रहे हैं. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఆ బంగారు దూడని వారు ఆరాధిస్తున్నారు. ये सभी चीजें परमेश्वर ऊपर से देख रहा है. ఈ విషయాలన్నీ కూడా దేవుడు పైనుండి చూస్తున్నాడు. परमेश्वर को अच्छा लगेगा, దేవుడికి సంతోషం అనిపిస్తుందా ఇవన్నీ చూస్తే? परमेश्वर बहुत गुस्सा हुआ. దేవుడికి చాలా కోపం వచ్చింది. गुस्से में परमेश्वर ने मूसा से कहा, ఆ కోపంలో దేవుడు మోషేతో ఒక మాట చెప్తాడు. मैंने इस प्रजा को इस्राएल से बाहर निकाला. నేను ఈ ప్రజలను ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి నేను విడిపిస్తూ వచ్చినాను. उनको बंधुआई से बाहर निकाला. ఆ యొక్క దాసత్వం నుంచి విడిపిస్తూ వచ్చాను. फरो राजा की सेना से बचाया. ఫరో యొక్క సైన్యం నుంచి విడిపిస్తూ వచ్చాను. लाल समुद्र पार कराया. ఎర్ర సముద్రం దాటిస్తూ వచ్చాను. जंगल में भी संभाला. అరణ్యంలో కూడా కాపాడుతూ వచ్చాను. इन लोग ने मुझे छोड़ दिया. అయితే వీరు నన్ను విడిచిపెడుతూ వచ్చారు. मैं गॉड ने सोचा मैं अभी इनको पनिशमेंट दूंगा. దేవుడు అనుకున్నాడు ఇప్పుడు వీళ్ళకి ఒక శిక్ష వేయాలి అని. पर उनके साथ कौन है अभी गॉड के साथ? అయితే ఇప్పుడు వారితో పాటు ఎవరున్నారు? नो, मोजेस. मोजेस हमेशा परमेश्वर से प्रार्थना करता था. మోషే ఎప్పుడు కూడా వారి విషయమై దేవునికి ప్రార్థిస్తూ ఉండేవాడు. एक बात बताओ बच्चों, हम ऐसा सोचते हैं कि हम गलतियां करेंगे तो हमें कोई नहीं देखेगा. మనము పొరపాట్లు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు మనల్ని ఎవ్వరు చూడట్లేదు కదా అని అనుకోకండి. इजरायली प्रजा ने क्या सोचा कि हम दूसरा देवता को वर्शिप कर रहे हैं तो परमेश्वर हमें नहीं देख रहा. ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకుంటూ వచ్చినారు, వేరే దేవతల్ని పూజిస్తే దేవుడిని చూడలే అనుకున్నారు. पर परमेश्वर हमेशा हमें देखता है. కానీ దేవుడు మనల్ని ప్రతి సమయంలో కూడా ఆయన చూస్తూ వస్తాడు. मम्मी डैडी को नहीं पता हमने क्या किया है. తల్లిదండ్రులకి తెలియదు మనం ఏం చేస్తున్నాం అనేది. कभी कभी तो हमारे फ्रेंड्स को भी नहीं पता होता है ना हमने क्या किया है. ఒక్కొక్కసారి మన స్నేహితులకు కూడా తెలియదు మనం ఏం చేస్తున్నాము. पर एक जन को पता है. कौन है वो? కానీ ఒక్కరికి తెలుసు. ఎవరికది? परमेश्वर ना. परमेश्वर सब कुछ देखता है ऊपर से. దేవుడికి అన్ని తెలుసు, ఆయన అన్ని చూస్తున్నాడు. यहाँ पर फिर मूसा परमेश्वर से बहुत विनती करता है. ఇక్కడ మోషే మరి దేవునికి చాలా విన్నవిస్తూ వస్తాడు. क्या विनती करता है कि परमेश्वर, इतने महान परमेश्वर ने इस इजरायली प्रजा को बाहर निकाला, अभी इजिप्ट लोग ऐसा देखेंगे तो क्या कहेंगे. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవా మీరు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి మీరు విడిపిస్తూ వచ్చినారు, వీరి పక్షాన్ని గొప్ప కార్యములు చేస్తూ వచ్చినారు. ఒకవేళ వీరికి ఏమన్నా అయితే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు వీరి విషయం ఏమనుకుంటారు? तो परमेश्वर कहता है ठीक है, तू नीचे जा, उनसे तू बातें कर. సరే, నువ్వు ఒక పని చేయి, నువ్వు కిందికి వెళ్ళు, వారితో మాట్లాడు. तो वो मूसा दोनों हाथ में क्या लिए हुए है? మోషే రెండు చేతుల్లో కూడా ఏం పట్టుకుంటాడు? 10 कमांडमेंट्स, 10 ఆజ్ఞలు పట్టుకొని వస్తాడు. ये देख रहे बच्चों, गोल्ड काफ. గోల్డ్ క్యాల్ఫ్ ఇదిగోండి చూడండి, ఇక్కడ దూడ, ఒక దూడ ఉంది, కనపడుతుందా దూడ? దూడ చేశారు బంగారంతో. చూడండి, తర్వాత 10 ఆజ్ఞలు తీసుకొని మోషే వస్తాడు. मूसा देखिए किधर है, पहाड़ पर है. दिख रहा है, पहाड़ पर है मूसा. చూస్తున్నారమ్మా, ఆ యొక్క మోషే ఎక్కడున్నాడు? పర్వతం మీద ఉంటూ వచ్చాడు. यहाँ पर आहरोन उन सभी की बातें मानकर उसने क्या कर दिया, गोल्ड का एक नया देवता बनाया. చూడండి, అహరోన్ అక్కడ ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ ప్రజల మాటలందరూ విని ఆ యొక్క బంగారంతో ఒక దూడను చేస్తూ వస్తాడు. నెక్స్ట్ 10 commandments. Down arrow.
ये देखिए अभी मूसा पहाड़ से नीचे आ रहा है, उसके हाथ में क्या है? 10 आज्ञाएं। ఇప్పుడు చూడండి మోషే మరి ఆ యొక్క పర్వతం నుంచి కిందికి వచ్చాడు. ఆ మోషే యొక్క చేతిలో ఏముంటూ వచ్చినాయి? రెండు చేతుల్లో అంటే 10 ఆజ్ఞలు. वो 10 आज्ञाएं लेकर नीचे आते समय उन्हें ना बहुत ऐसे गाना गाने का, डांस करने का आवाज आ रहा है। ఎప్పుడైతే మోషే కిందికి దిగి వస్తూ ఉన్నాడో అక్కడ ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఉన్నారంట. वहां पर मूसा ने आके देखा तो मूसा एकदम शॉक हो गया कि क्या हो रहा है यहाँ पर। మోషే వీళ్ళందరినీ చూసినప్పుడు నిజంగా ఎంతో విభ్రాంతి చెందుతూ వచ్చినాడు. ఏంటి వీళ్ళు ఇట్లా ఎందుకు అయిపోయినారు ఇశ్రాయేల్ ప్రజలని? तो वहां पर आके मूसा ने देखा तो वो जो बछड़ा है, जो दूसरा भगवान बनाया, उसके आजू बाजू सब लोग डांस करते हुए, गीत गाते हुए उसकी आराधना कर रहे हैं। అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ యొక్క బంగారు దూడని మరి పూజిస్తూ ఆరాధిస్తూ డాన్స్ చేస్తూ ఉన్నారు. मूसा को बहुत गुस्सा आया ये देखकर। మోషేకి చూసినప్పుడు చాలా కోపం వస్తూ వచ్చింది. मूसा के हाथ में जो ये पट्टियां थी 10 आज्ञा की, उसने गिरा दिया गुस्से में। ఆ యొక్క 10 ఆజ్ఞలు అన్న కోపం వచ్చి దాన్ని పగలగొడుతూ ఉంటాడు. उनको पूछ रहा है कि तुमको थोड़ा भी परमेश्वर पर भरोसा नहीं था? అప్పుడు ఈ యొక్క మోషే ఇశ్రాయేల్ ప్రజలను అడుగుతాడు, దేవుని మీద మీకు ఈ మాత్రం కొంచెం కూడా విశ్వాసం లేదా అని అడుగుతారు. तो परमेश्वर उनको बहुत पनिशमेंट देगा करके ऐसे मूसा ने उनको बताया। అయితే మరి మోషే చెప్తాడు అనమాట, దేవుడు మీకు శిక్షను విధించాలనుకుంటున్నాడు మీరు చేసిన పాపమును బట్టి. मूसा उनको एक चीज बोलता है, जो भी परमेश्वर की ओर से है वो एक साइड हो जाइए, और जो भी ये देवता की ओर से है वो एक साइड हो जाइए। అప్పుడు మోషే ఒక ఆప్షన్ ఇస్తాడు, ఏమనంటే దేవుని వైపు ఉన్న వాళ్ళందరూ ఒకవైపు రండి, దూడ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవైపు రండి అని. तो जो भी ये जो बछड़े की आराधना करने वाले हैं उनको एक साइड लेकर जाकर उनको वहां पर मार देता है। ఎవరైతే ఇక్కడ ఆరాధన చేస్తున్నారు కదా, ఆ దూడను ఆరాధిస్తున్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మరి నశింపజేస్తూ వస్తారు. अभी कितने सारे लोग रहेंगे ना जो इनको ऐसा देवता पसंद आया है। ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా ఈ దూడను పూజించేవారు. तो more than 300 peoples were killed ना। 300 కంటే ఎక్కువ ప్రజలు సంహరిస్తూ వస్తారు, చనిపోతూ వస్తారు. यहाँ पर हम क्या देखते हैं कि हमें 2 ईश्वरों की आराधना नहीं करनी है। ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే 2 దేవతల్ని మనం ఆరాధించలేము. हम या तो परमेश्वर की आराधना करनी है या दुनियादारी की आराधना करनी है। మనం ఆరాధిస్తే సత్యమైన దేవుణ్ణి ఆరాధించగలము, లేదంటే విగ్రహాన్ని. किसकी आराधना करना हम पसंद करेंगे बच्चों? మనం దేన్ని ఆరాధించడానికి ఇష్టపడుతున్నాం ఈ దినాన? సత్యమైన దేవుని ఆరాధించగా బొమ్మలను ఆరాధించడానికి ఇష్టపడుతున్నాము. సత్యమైన करेक्ट। यू नो व्हाट इज मूर्ति? इट्स वो जो रखते हैं वो ही मूर्ति नहीं, मूर्ति बहुत टाइप्स के मूर्ति होते हैं। ఇప్పుడు విగ్రహము అని అంటే కేవలం మనం బయట కనపడుతుంది కదా అటువంటి విగ్రహములే కాదు, కానీ ఇంకా చాలా అనేకమైన విగ్రహములు కూడా ఉంటున్నాయి. हम छोटे बच्चे हैं ना, तो మనం చిన్న పిల్లలం क्या కదా, ज्यादा पसंद रहता है बताओ? మామూలుగా మనకి ఏమంటే ఇష్టం ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టాలు ఉంటాయి కదా. सबको अलग अलग कुछ तो कुछ पसंद रहते हैं। ఏదో ఒక ఇష్టం అనేది మనలో ఉంటుంది కదా. ब्रांडेड कपड़े, మంచి మంచి బట్టలు, शूज, మంచి షూస్, नाइस सनग्लासेस, మంచి సన్ గ్లాసెస్. हम जैसे अंकल आंटीज को वी नीड मनी కదా, మా అంకుల్ ఆంటీ అటువంటి వాళ్ళందరికీ ఏం కావాలి? మనీ కావాలి. नाइस हाउस वी वांट, अच्छा घर चाहिए, మంచి ఇల్లు కావాలి మనం ఉండడానికి. तो परमेश्वर को छोड़कर अगर हम किसी और से ज्यादा प्रेम करते हैं तो उसको हम मूर्ति पूजा बोलते हैं। దేవుని విడిచిపెట్టి దేన్నైతే మనం అధికంగా ప్రేమిస్తున్నామో దాన్నే విగ్రహం అంటాం. तो पर हमें सिर्फ परमेश्वर की आराधना करनी है। మనం కేవలం సత్యమైన దేవుని మాత్రమే ఆరాధించే వరంగా ఉండాలి. हम किसी और की आराधना नहीं करनी है। ఎవరిని కూడా ఇక ఆరాధించే వరంగా ఉండకూడదు. విగ్రహం आज हम यहाँ से VBS से जाने से एक डिसीजन लेंगे कि हम सिर्फ परमेश्वर की आराधना करेंगे। VBS కి నుంచి మీరు బయటికి వెళ్లే ముందు ఒక నిర్ణయం తీసుకోండి, కేవలం నిజమైన సత్యదేవుని మాత్రమే ఈ దినం నుంచి నేను ఆరాధిస్తాను అని. अभी यहाँ पर मूसा बहुत दुखित हुआ। ఇక్కడ మోషే చాలా దుఃఖిస్తున్నాడు. मूसा क्या कर रहा है? अभी इनको क्षमा के लिए फिर से ही वो परमेश्वर के पास पहाड़ पर जाता है। ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క క్షమాపణ కొరకై మరలా ఎక్కడికి వెళ్తాడు? మోషే దేవుని దగ్గరికి పర్వతం మీదకి వెళ్ళాలని అనుకుంటాడు. वहाँ पर जाकर परमेश्वर के सामने साष्टांग दंडवत करके बहुत रोते हुए परमेश्वर से क्षमा मांगता है। దేవుని ఎదుట మోషే సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో కన్నీరు విడుస్తూ వారి విషయమే విజ్ఞాపన చేస్తూ వస్తాడు. परमेश्वर इनको आप क्षमा करें। దేవా నీవు వీరిని క్షమించుము. अगर आप चाहते हो तो आप मेरी जान ले लीजिए, मेरी जान के बदले इनको आप
क्षमा दीजिए। కావాలంటే మీరు నా ప్రాణం తీసుకురండి, కానీ వారి విషయంలో వారిని క్షమించమని మరి మోషే దేవుని వేడుకుంటూ వస్తాడు. पर परमेश्वर ने कहा कि मैं तेरी जान नहीं ले सकता, కానీ దేవుడు అంటాడు నీ ప్రాణమును నేను తీసుకోలేను. मैंने उन्हें क्षमा किया है, तू नीचे जाकर फिर से उनकी अगुवाई कर। నేను మరి వారిని క్షమిస్తూ వచ్చినాను, అయితే నువ్వు క్రిందికి వెళ్ళి వారిని పరిశుద్ధపరచు. तो यहाँ पर हम एक बात सीखते हैं, ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకుంటాం. मूसा अपने आप को समर्पित करने के लिए रेडी हो गया। మోషే తను తాను సమర్పించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు हमारे ఇశ్రాయేలు ప్రజల పక్షాన. हमारे लिए कौन समर्पित हुआ है? మన విషయమై ఎవరు సమర్పించుకుంటూ వచ్చినారు? हमें మన పాపముల విషయమై ఎవరు సమర్పించుకుంటూ వచ్చినారు? हमें उस नरक से बचाने के लिए, स्वर्ग राज्य देने के लिए कौन समर्पित हुआ? ఆ నరకం నుంచి మనం స్వర్గలోకానికి వెళ్ళడానికి, ఆ పరలోక రాజ్యం చేరడానికి మన విషయమై ఎవరు అర్పించుకుంటూ వచ్చినారు? प्रभु यीशु मसीह, యేసుక్రీస్తు ప్రభువారు. तो हमने जितना भी पाप किया, हम जितना भी झूठ बोला, మనం ఎంత పాపం చేసినప్పటికీ, ఎన్ని అబద్ధాలు ఆడినప్పటికీ, हमने कितना फाइटिंग किया है, मम्मी डैडी की बातें नहीं सुनी है, తల్లిదండ్రులకి విధేయత చూపిస్తూ ఎన్నోసార్లు మన కొట్టుకుంటూ ఉన్నప్పుడు కూడా ये सभी चीजों के लिए हमें दंड मिलना था, हमें వీటన్నిటి पनिशमेंट విషయంలో मिलना था। కూడా మనకే ఆ యొక్క శిక్ష విధించబడాలి. पर हमें पनिशमेंट नहीं देते हुए हमारा पनिशमेंट किसने लिया? మన పాపం విషయమై మనము శిక్ష పొందలేదు, కానీ మన పక్షాన ఎవరు శిక్ష పొందుతూ వచ్చారు? किसने लिया हमारा पनिशमेंट? यीशु मसीह ने। యేసయ్య మన పక్షాన ఆయన శిక్ష పొందుతూ तो వచ్చినాడు. इतना अच्छा यीशु मसीह को हम अपने दिल में बुलाएंगे? ఇంత గొప్ప మంచి దేవుని మీ హృదయంలో అంగీకరించడానికి మీరు ఇష్టపడుతున్నారా? हमारी पापों की क्षमा मांगेंगे? పాపముల విషయం ఎవరికి క్షమాపణ కోరుతున్నారా? हमारा दिल है ना बहुत काला है, ब्लैक हार्ट। మన హృదయం చూసినట్లయితే ఎంతో అది నలుపు రంగులో ఉంటుంది పాపంతో. परमेश्वर का लहू, लहू का कलर क्या है बताओ? యేసుక్రీస్తు ప్రభువారి రక్తము रेड कलर। हाँ, हाँ। रेड कलर अपना ब्लैक हार्ट को क्लीन कर दिया। ఆయన ప్రశస్తమైన రక్తము మన పాప హృదయాన్ని అనేది కడిగి వేస్తుంది. क्लीन होने के बाद कौन सा कलर दिखता है? మనము మన హృదయాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత అది ఏ రీతిగా కనపడుతుంది? व्हाइट कलर ना। ఏ రంగులో కనపడుతుందమ్మా? सबको ब्लैक चाहिए, व्हाइट हार्ट తెలుపు चाहिए। కదా, తెలుపు రంగులో కనపడుతుంది. व्हाइट हार्ट चाहिए, ब्लैक हार्ट चाहिए। మీకు తెల్లటి మంచి హృదయం కావాలా, చెడ్డ మోసకరమైన పాప హృదయం కావాలా? व्हाइट हार्ट, एवरीवन वांट्स व्हाइट हार्ट, राइट? మీకు వైట్ హార్ట్ కావాలా గర్ల్స్? व्हाइट हार्ट चाहिए तो परमेश्वर से आपको आपका पापों का क्षमा मांगना है। ఒకవేళ మనకి తెల్లటి మంచి హృదయం కావాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి మనము క్షమాపణ కోరుకునే వరంగా ఉండాలి. कौन कौन क्षमा मांगने को रेडी है? ఎవరెవరు క్షమాపణ కోరుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇది నాన్న? ఎవరికన్నా ఆశ ఉందా నా హృదయం తెల్లగా ఉండాలి, పాపం నుంచి విడుదల పొందాలని? वेरी गुड। आप आपके मन में प्रेयर करिए, आंटी आपके लिए प्रेयर करेगा। जो डिसीजन लिया है उसमें हम VBS से बाहर जाने के बाद गुड गर्ल गुड बॉयज के जैसा हम रहेंगे। మనము ఇట్టి తీర్మానంతో VBS నుంచి మనం బయటికి వెళ్దాము. మీ కొరకు ప్రార్థన చేస్తాము. मेमोरी वर्स एक्सोडस चैप्टर 20 वर्स 3 and 4। ఓపెన్ చేయమ్మా. ఎక్సోడస్ 20 verse 3 and 4. నిర్గమకాండము 20వ అధ్యాయము 3-4 వచనాలు. నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలు. ఇంగ్లీష్లో ఒకరు చదవండి, తెలుగులో ఒకరు చదవండి. ఫాస్ట్ ఫాస్ట్ తీయాలి. No other God before me. You shall not make for yourself an image in the form of anything in heaven, above or on the earth, beneath or in the water, below. మీ కంటత వాక్యం అదే ఈ రోజుకి ఫస్ట్ మెయిన్ లెసన్. సరే ప్రార్థన చేస్తామా? ఎవరి హృదయాలు నా హృదయం చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి అని కోరుకున్న వారు ఎవరైతే ఉంటున్నారో ఒక తీర్మానంలోనికి రండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క మాటలు మనం నిర్లక్ష్యపరచుకుంటున్నట్లుగా కదా. ఎన్నోసార్లు మనం దేవుని మాటలు వింటున్నాం, కానీ ఏమాత్రం కూడా వాటిని అంగీకరించలేని వారంగా ఉంటున్నాం కదా. దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి కిందకి రాలేని వారంగా ఉంటున్నాం. అట్లా ఉంటే ఒకరోజు మన ఆత్మను మనం కోల్పోయే వారంగా ఉంటాం ఒక దినంన కదా. ఎప్పుడైతే మనం దేవుని మాటలు ఎందుకు లక్ష్యం ఉంచుతామో, దేవుని రక్తం, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను కదమ్మా. దేవుని యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుంది? మన ప్రతి పాపం నుంచి కూడా పవిత్రులుగా చేస్తుంది. అడుగుదాం, ప్రభా నేను పాపిని, నా హృదయంలోనికి రండి, నా పాపం అంతటి మీ రక్తంతో కడిగివేసి నన్ను నీ బిడ్డగా చేసుకోమని చిన్న ప్రార్థన. మీరు మీ చేయి చూపించకపోవచ్చు కదా, మీరు మాకు తెలియపరచకపోవచ్చు, పర్లేదు, కానీ కళ్ళు మూసుకొని మీ హృదయంలో ఒక చిన్న అంగీకారంలోనికి రండి. రక్షణ దినం అది ఎన్నో రోజులు కాదు, నేడే రక్షణ దినం కదా. ఇదే అనుకూల సమయము.
మీ రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు పిల్లలు. ఒకసారి ఆంటీ ప్రేయర్ చేస్తారు, ఆంటీ వెనకాల మీరు పలకండి. పిల్లలు ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్, ప్రేయర్ చేయండి మీ మనసులో. లార్డ్ జీసస్, ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్, ఫర్గివ్ మీ, ఫర్గివ్ మై ఆల్ మై సిన్స్. మీరు ఎక్కడైతే ఏ పాపం చేశారో మీకు తెలుసు కదా. దేవుడు ఈరోజు లెసన్ ద్వారా మీతో మాట్లాడారు కాబట్టి ఏ ఒక పాపం మీ హృదయంలో ఉంది, ఎక్కడ మీరు పేరెంట్స్కి టీచర్స్కి ఎక్కడ డిజోబీడియంట్గా ఉన్నారు, ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ చేయండి. పిల్లలు నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నా పాపాలు క్షమించండి, సిలువ రక్తం ద్వారా నా ప్రతి పాపంను కడగండి. నా హృదయంలోకి రండి యేసయ్యా, నన్ను నడిపించండి, నన్ను పరలోక రాజు వారసులుగా చేస్తురండి. యేసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సరే పిల్లలు, ఈరోజు మీకు 7th లెసన్ అయిపోయింది కదా. నెక్స్ట్ లెసన్ ఏంటి? 8th లెసన్ కదా. మీరు ఒక 5 minutes రెస్ట్ తీసుకోవచ్చు. ఎవరైనా వాటర్ తాగడానికి వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళేసి రండి. వాటర్ తాగాలనుకుంటే వెళ్ళి వాటర్ తాగండి.